నేను కాకపోతే దెయ్యమనుకున్నావా? అంతలా భయపడ్డావు? వెనక నుంచొచ్చి భయపెడితే భయపడ్రా? నాకు పని ఉందని చెప్పేసి అక్కడ్నుంచి వచ్చేశావు. అంత ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటూ మధ్యలో వదిలేసి నువ్వు అంజలి పక్కకి వెళ్ళిపోయారేంటబ్బా అని ఆలోచించాను. ఉండబట్టలేక తెలుసుకుందామని వచ్చేశాను. ఆ టాపిక్ ఏంటో నీకు తెలీదు కదా, వదిలే. తెలుసుగా. ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ పట్టిన అరిష్టాలన్నిటికీ కారణం గీత అంటే నేనే అని నీ అనుమానం, అవునా? అవును, నా అనుమానం నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. కరెక్టే. కానీ ఊరికే ఆరోపిస్తే ఎవరికైనా కోపం వస్తుందిగా. నాలాంటి మంచిదాన్నంటే అస్సలు తట్టుకోలేను. నీ దగ్గరేమైనా ఆధారం ఉంటే చెప్పు, చూపించు. తప్పని, పాపమని, నేరమని ఒప్పుకుంటాను. నలుగురి మధ్యలో నించోబెట్టి చెప్పుతో కొట్టినా సహిస్తాను. కానీ అనవసరంగా నింద వేస్తే మాత్రం నాలో పాత గీతను చూస్తావు. నేనసలే చెడ్డదాన్నని కొంతమందికి అనుమానం. నేను కాదన్ను. అందుకే నీ జాగ్రత్తలో నువ్వుండడం మంచిది. లేదంటే ఇదిగో నిన్ను ఇలా బెండ్ చేస్తాను. ఎందుకు హేమక్కని బెదిరించి భయపెట్టావు? అంటే భయపడింది. వాస్తవాలు తెలియకపోతే నిందలు వెయ్యొద్దు అంటే బెదిరించాను అని అనుకుంటుంది. గరిటను బెండ్ చేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చావని చెప్పింది. ఓ, ఆ విషయం కూడా చెప్పిందా? పర్లేదులే. ఆ మాత్రం భయముంటే మనకు మంచిదే. మనకంటే నీ వల్ల నాకేదైనా ఉపయోగం ఉందనుకుంటున్నావా? చేసిన నష్టాలు చాలు. నన్ను టార్గెట్ చేసుకున్న నువ్వు ఇలా అందరినీ బెదిరిస్తూ పోవద్దు. కావాలంటే నన్ను చంపే. నీకు కావాల్సింది అదేగా. కళ్ళు తుడుచుకో. ఆ అత్తయ్య చూస్తే నేనే నిన్ను కొట్టాను అనుకుంటుంది. హేమని బెదిరిస్తే నీకొచ్చిన నష్టమేంటో నాకు అర్థం కావడం లేదు. హేమక్కనే కాదు, వెంకట్ బావని, పూజని, అత్తయ్యని, మావయ్యని అందరినీ ఏదో రకంగా మాయ చేసి భయపెడుతున్నావు. పాపం వాళ్ళేం చేశారని ఇబ్బంది పెడుతున్నావు. పాపమా? నిజంగా పాపం చేశారు కాబట్టే వాళ్ళతో ఆడుకుంటున్నానంజలి. వాళ్ళందరూ అనుభవించాలి. వాళ్ళ మీద ఎందుకు కక్ష కట్టావు? ఇప్పటిదాకా అర్జున్ బావని నన్ను టార్గెట్ చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష కడుతున్నావు. కక్ష కట్టానే, ప్రతీకారం తీర్చుకొని తీరతాను. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పకుండా
నిన్ను అన్ని రకాలుగా ఏడిపించుకుంటూ వచ్చాను. కానీ నాకు ఇంట్లో వాళ్ళందరి మీద పగుంది. అందుకే అతి దారుణమైన దృశ్యాలు చూసేలా భయపడేలా చేశాను. నా లక్ష్యం ఈ ఇల్లు సర్వనాశనం కావడం. ఏ ఒక్కరూ బతికి బయటపడకూడదు.